మీరు కూడా కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. బైబిల్ తీసుకోండి. ఎవరు కూర్చున్నా బైబిల్ ఉండాలి. కనుక మానవ జీవితం, మానవుడు అనగా 3 భాగాలతో ఏర్పాటు చేశాడు దేవుడు. మనందరికీ తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అవసరం లేదు, మీకు తెలుసు. ఏమన్నది 2వ అధ్యాయం 7వ వచనంలో? దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవించు ఆత్మ ఆయను అని ఉంటుంది కదండి. ఏమున్నది? అలాగే ఉందా? అలాగే ఉందా? ఎలాగండి? దేవుడు ఏం చేశాడు? మట్టిని తీశాడంట. మట్టిని తీసి, నేల మట్టిని తీసి నరుని చేశాడంట. నరుని ఏం చేశాడు దేవుడు? నరుణ్ణి ఏమి చేశాడు? శరీరాన్ని చేశాడు, ఆకారం చేశాడు. ఆకారం అంటే ఏమిటి మనకి? శరీరం. ఆకారం అంటే ఏంటి చెప్పండి జీవన్ గారు? శరీరం ఆకారం. ఇప్పుడు దేన్నైనా సరే దీని ఆకారం, ఇది బుక్, ఇది ఒక బైబిల్ అనుకున్నాం మనం. ఈ బైబిల్ ఆకారం ఎలాగుంటుంది? ఇలాగ ఆకారం చేశాడు మనల్ని. మనకు ఉన్నటువంటి శరీర ఆహారం. ఇప్పుడు మనిషికి ఏ లోపం వచ్చినా వాడిని లోపముతో ఉన్న మనిషిని అంటారు, కానీ సంపూర్ణ మనిషిని అని అనరు. అంటారా? ఓ చెవి లేదనుకో వాడిని సంపూర్ణుడు అంటారా? అనరు. కంప్లీట్ సంపూర్ణంగా ఉండాలి మానవుడు. అన్ని అవయవాలు దేవుడు ఏ రోజునైతే ఎలా నిర్మించాడో అది ఉన్నప్పుడే సంపూర్ణ మానవుడు. అలాగే దేవుడు ఒక సంపూర్ణమైన మానవుడిగా ఒక బొమ్మను కింద చేశాడు మానవుడిని. అందుకే అన్నాడు అక్కడ, దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నరుని నిర్మించి అన్న అక్కడికి వచ్చినట్లయితే తయారు చేసేసాడు. చేసిన తర్వాత ఏం చేశాడంటే, అది బొమ్మ అనేది మనం చాలామంది ఏమనుకుంటామంటే ప్రతిమ అనుకుంటాం. ప్రతిమ అంటే కూడా అదే పర్యాయ పదం. ప్రతిమ అంటే ఒక ఆకారం కలిగినటువంటి బొమ్మ. దానిలో ఏం చేశాడంట ఆయన? ఊపిరి ఊదాడట. ఊపిరి, ఆయనలో ఉన్నటువంటి ఊపిరి ఏంటంటే ఆత్మ. ఆపురు అంటే ఆత్మ. ఉండగా నరుడు జీవాత్మాయేను. నరుడు ఏమయ్యాడండి అంటే ఏంటి చెప్పండి? దాన్ని విడవంటించండి, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. నేనేం మిమ్మల్ని ఏం కష్టపెట్టట్లేదు, మీరేం పెద్ద బాధపడద్దు. దాంట్లోనే ఉంది ఆన్సర్. జీవించు ఆత్మ. జీవాత్మ అంటే ఏంటండి? ఆత్మే జీవిస్తుంది. నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పటి వరకు ఎలాగున్నాడు? బొమ్మలాగా ఉన్నాడు, ప్రతిమలాగా ఉన్నాడు, జీవం లేదు దాంట్లోనూ. అర్థమైందండి? ఎప్పుడైతే ఆ జీవాన్ని ఎవరిచ్చారు? దేవుడు తనలో నుండి ఉన్నటువంటి ఆత్మను నాసికారంధ్రములలో ప్రవేశపెట్టి నరుని జీవాత్మగా చేశాడు. ఇప్పుడు నరుడు ఎవరు? జీవించు ఆత్మ. దాంట్లో 3 భాగాలు ఉంటాయి. శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. అయినప్పటికీ మనం చెప్పేది ఏంటంటే నరుడు జీవాత్మ అని చెప్తాం కదండి. అందుకే యేసుప్రభు వారు తన ప్రసంగంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మీరు చదివారయ్యా? చూసారా? దానికే చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ జీవాత్మను ఇచ్చినప్పటికీ ఆత్మే జీవింపజేస్తుంది, శరీరం పనికిరాదు. ఈ ఆత్మ లేకపోతే శరీరం వ్యర్థమే. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు మీతో చెప్తున్నాను.
నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ఎలారో ఏదో కొట్టేసింది, అవుట్ అయిపోయినాను నేను. మీరు ఒకసారి చూస్తారు, ఎప్పుడు వెళ్ళిపోయారు ఈయన, ఎప్పుడు పోయాడండి అని అడుగుతారు. ఎప్పుడు పోయాడు అంటే ఎవరు పోయారు చెప్పాలి మీరు. నా గురించి ఆలోచించొద్దు, నువ్వు పాయింట్ గురించి ఆలోచించాలి. ఎవరు పోయారు? ఆత్మ పోయింది. ఇప్పుడు పేరు ఎవరికి ఉంది? ఇవి ఉన్న శరీరానికి ఉందా, ఆత్మకు ఉందా? ఆత్మకే ఉంది. వెరీ గుడ్. అలాగ అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మకే ఉన్నది. ఇప్పుడు టీవీ రాజు అంటే ఎవరు? ఆత్మ. టీవీ రాజు అనే ఆత్మ దీనిలో ఉన్నది. అది దేవునిలో నుంచి వచ్చినప్పుడు అది జీవిస్తుంది. ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మనిషి చచ్చిపోతాడు. ఎవడైనా అంతే, ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే చనిపోయాడు. కనుక జీవింపజేసి, అదే మాటను అక్కడ ఏమన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కేవలం అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే మాత్రమును ప్రయోజనం లేదు, శరీరం ఏమాత్రం ప్రయాణం లేదు. ఆత్మ ఎప్పుడు తీసుకోబడుతుందో, ఎప్పుడు ఉంచబడ్డదో ప్రతిమలో, అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. అదే ఆత్మ లేకపోతే మనిషి ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు. ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు మనిషి అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే జీవించు ఆత్మ. జీవించు ఆత్మ. ఆ ఆత్మ జీవించాలంటే దానికి శరీరము కావాలి, దానికి ప్రాణము కావాలి, ఇవన్నీ అవసరమైనవి అన్నమాట. కనుక మనము గమనించవలసింది ఏంటంటే, మానవులు మనం గమనించవలసింది ఏంటంటే, మానవుడిగా జీవించిన ప్రతి మనిషి జీవము ఆత్మ కలిగి ఉంటే జీవ ఆత్మ అవుతాడు. జీవాత్మ. జీవం అనేది అన్ని ప్రాణమని అన్నా, జీవించటం అన్నా ఏదైనా ఒకటే. శరీరంలో 3 భాగాలని మీకు తెలుసు. ఏమిటో 3 భాగాలు? మనిషిలో 3 భాగాలు చెప్పండి. దీంట్లో ఉంది. స్పిరిట్ అంటే ఆత్మ, బాడీ అంటే శరీరం, జీవం అన్నది ఒకటి ఉన్నది. జీవం అంటే ప్రాణం. ఆ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే రక్తంలో ఉంటుంది. రక్తంలో ఉంటుంది. అది రక్తంలో ఉన్నదాన్నే మనం ప్రాణం అంటాం, దాన్నే జీవం అంటాం. ఆత్మ జీవించాలంటే జీవించేది ఆత్మ కనుక ఆత్మ జీవం దేంట్లో ఉంటుంది అంటే ప్రాణంలో ఉంటుంది. దాన్ని ఏమన్నాం అంటే మనం మనస్సు అన్నాం. ఏమంటామంటే మనస్సు. ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో, ఈవేళ చికెన్ తినాలని ఉన్నది, ఏమి కలుగుతుంది? దేనికి వస్తుంది అది తెలుసా? మనస్సుకు కలిగినటువంటి కోరిక. మనస్సుకు కలిగినటువంటి కోరిక. అట్లాగే మనస్సుని ప్రాణం అన్నాం, జీవం అన్నాం, జీవం అన్న తర్వాత మరి శరీరం అన్నాం, ఆత్మ అన్నాం. ఈ 3 కలిపితే మనిషి పరిపూర్ణుడయ్యాడు. మొట్టమొదటిగా దేవుడు నేల మట్టి నుంచి నరుని నిర్మించి ఆదాముని చేశాడు. ఆదాము చేసిన తర్వాత అడు ఒంటరిగా ఉండలేడు. దేవుని సంకల్పం నెరవేరదు. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సంకల్పం ఏంటంటే, సంకల్పం అంటే ప్రణాళిక, ఆలోచన, ఉద్దేశం ఇవన్నీ కూడా వస్తాయి ఒక సంకల్పం అనే మాటకి. కనుక ఏంటి దేవుని సంకల్పం? అసలు ఎందుకు దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు? లోకంలో మానవుడిని ఎందుకు సృష్టించాడు? కొంచెం లోతైన సంగతి ఇది. అయితే తర్వాత మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. దేవుడికి 3 వ్యక్తులుగా సంబంధం ఉన్నది. నేను ఇది టూకీగానే చెప్తాను మీకేనండి. 3 వ్యక్తులుగా సంబంధం ఉన్నది. ఒకటి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా. ఈ 3 కలిపినట్లయితే సహవాసము కలిగి ఉన్నారు. సహవాసం. ఈ తండ్రికి ఉన్న స్థానంలో ఉన్న ఆయన ఏ మాట అనుకుంటాడో అది ఈ ఇద్దరు నెరవేరుతారు. ఎవరాళ్ళు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అర్థమైందా మీకు? దాన్ని ఏమంటారు? అలాగ నెరవేర్చి దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. ప్రేమ అంటారు. లవ్ అంటే అర్థం ఏంటి? లవ్ అంటే చాలామంది ఏమంటున్నారంటే శరీర సంబంధమైన కోరిక అనుకుంటున్నారు. లవ్ అంటే అది నిజమైన కోరిక కాదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. లవ్ అంటే ఏంటో చెప్తాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం.
దేవుని ప్రేమించుట, ఆజ్ఞలు గైకొనుట. దేవుణ్ణి ప్రేమించటం. ఇప్పుడు తల్లి తండ్రిని పిల్లల్ని ప్రేమిస్తుంది, భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు. మనము ఇతరుల బంధువులను ప్రేమిస్తాం, మన తోటి సహోదరుడిని ప్రేమిస్తాం, మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటాం. కనుక మనం ఇవన్నీ ప్రేమకు వెనకాల ఉన్నటువంటి అర్థం అసలు మంచి కరెక్ట్ వర్డ్ ఏంటంటే లోబడుట, మాటకు లోబడుట. భర్త మాట భార్య భర్తని భార్య ప్రేమింతుందంటే భర్త మాట తప్పనిసరిగా వినాలి. తండ్రి ప్రేమించే తండ్రి మాట వినాలి. దీంట్లో నుంచి పుట్టిందే ప్రేమ. ఈ ప్రేమను చూసుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఇద్దరే ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు పరలోకంలో? ఇద్దరే ఉన్నారు. ఎవరైనా? కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇద్దరే పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరితోటి ప్రేమ తెలుసు ఆయనకి. ఇది చాలా క్లుప్తమైంది, తర్వాత వివరిస్తాను. ఇది అంత లోతుకి వెళ్ళొద్దు. ఇప్పుడు క్లుప్తంగా నీకు అవగాహన కోసమే చెప్పాను. ఇది ఈ ప్రేమను దేవుడు ఏం చేశాడు తెలుసా? అనేక మంది దగ్గర నేను ప్రేమ పంచుకోవాలని చెప్పి ఆశ దేవునిలోకి వచ్చింది. సంకల్పం, ప్రణాళిక అంటాడు. అది ఎక్కడుంది అంటే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు, గమనించండి, క్రీస్తునందు ఈ భూమి మీద ఏది చేసినా దేవుడు ఎవరితో చేశాడు తెలుసా? ఎవరినందు చేశాడు చెప్పండి? ఎవరినందు చేశాడు? క్రీస్తునందే. క్రీస్తు లేకపోతే అసలు లేనే లేదు. నథింగ్ ఎల్స్. కలిగి ఉన్నదేదియును ఆయన లేకుండా కలగలేదు అని అంటుంది 1 యోహాను 1:3. క్షమించండి, యోహాను సువార్త 1:3 ఏమని ఉంటుంది? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారానే ప్రేమ పుట్టింది. తండ్రికి ప్రేమ పుట్టింది ఆయన ద్వారానే. ఆ ప్రేమ విస్తరించి అనేక మంది పిల్లలు కావాలనే కోరిక కలిగింది. చదవండి అక్కడే. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియ కుమారుని యందు, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు తాను అనగా ఆ దేవుడు, ఆ తండ్రి మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము, తన ఉద్దేశం ఇది. మనము కలిగామంటే దేవుని ఉద్దేశం. అది గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. మనం ఏదో తల్లిదండ్రుల కొరల్లో ఎలాగో పుట్టేసామో ఏదో అనుకోకూడదు. దేవుని చిత్తం ద్వారా పుట్టాం మనం. ఇది గమనించాలి. మనం అన్ఎడ్యుకేటెడ్ వేరే విషయాలు ఆలోచిస్తారు, మీరు ఎడ్యుకేటెడ్, మీరు కనుక ఆలోచించాలి. ఆయన చిత్తం మనం. చిత్తం అంటే ఏంటో తెలుసా? చిత్తం అంటే ఏంటి చెప్పండి? చిత్తం అంటే సంపూర్ణ అవగాహన వచ్చడానికి చెప్తున్నా. చిత్తం అంటే ఏంటి? అండర్ వర్డ్. కానీ అలాగే అని అంటే ఎప్పుడైనా చూడండి, ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా సినిమాలు చూసినప్పుడు కానీ, ఒక రాజు దగ్గరికి వెళ్ళి అధికారి దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఏయ్ నువ్వు అలా చెయ్యి అంటే ఏమంటాడు వీడు? చిత్తమయ్య అంటాడు. వినలేదు ఎప్పుడైనా? విన్నారు ఎప్పుడైనా ఆ వరుడు మీకు అలా వాయిస్ ఆ పీరియడ్ ఆ సమయంలో వచ్చేది? చిత్తమండి. చిత్తం అంటే అలా చేస్తానని ఆయన చిత్తము జరుగుతుంది. దేవుని చిత్తము ద్వారా ఇప్పుడు చదువు. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలెనని పునాది వేయబడక ముందే ప్రేమ చేత
ఏంది ప్రేమ చేత? ఏమిటా ప్రేమ? తండ్రి దగ్గర కుమారుడైన క్రీస్తు ద్వారా పొందిన ప్రేమ ఎటువంటిదో ఆ ప్రేమ నీకు రావాలి, నాకు రావాలి. అందుకని ఆయన ద్వారా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అది ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేదు, ఈ రోజున జీవన్ కాదు. జీవన్ని ఎప్పుడు చూశాడు తెలుసు ఆయన? ఈ సృష్టి ఏర్పడకముందే జీవన్ తెలుసు ఆయనకి. దేవుని కార్యాలు మనకి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ అర్థం కావు మనకి. జీవాన్ని ఈ రోజున మనం చూస్తున్నాం. మనం తల్లి గర్భంలో ఇప్పుడు 1900 ఇప్పుడు ఈ రోజున చూస్తున్నాం అనుకోండి. ఇది 2025 సంవత్సరం నవంబర్లో చూస్తున్నాం మనం. జీవన్ ఎప్పుడు వాడు? సంకల్పంలో ఉన్నవాడు, ప్రణాళికలో ఉన్నవాడు, దేవుడు చూస్తున్నవాడు, దేవుడు ఎరిగినవాడు. అర్థమైందా? పోనీ అంతవరకైనా అర్థమైందా? ఎప్పుడు భూ దిగంతములు ఏర్పరచక ముందే అని ఉంటుంది అక్కడ. చదవండి అయ్యా. చదివేయండి, లేకపోతే నేను మొత్తం వచ్చేస్తుంది అది. ఎట్లనగా అక్కడి నుంచి చదవండి. మనకు అనుగ్రహించాడు, తన కృపా మహిమను అనుగ్రహించాడు. కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్మించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండువలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని టోటల్లీ మనము క్రీస్తునందు మాత్రమే ఆయన మహిమలోకి వెళ్ళగలం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం సారి చదవండి. యోహాను సువార్త 17:10. యోహాను సువార్త 17:10. నేను కూడా తీస్తాను. నావన్నీయు నీవి, నీ తండ్రితో అంటున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ. యోహాను సువార్తలో ప్రార్థన తండ్రికి చేస్తున్నాడు ఆయన. పరలోకమందున్న మా తండ్రి అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయనతోటి అంటున్న మాట ఏంటంటే 2వ వచనం నుంచి చదవండి. నీ కుమారుడు మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నిత్య జీవము. కనుక క్రీస్తు ద్వారానే ప్రణాళిక. క్రీస్తు లేకపోతే దేవుని ప్రణాళిక లేదు. క్రీస్తు లేకపోతే సృష్టి లేదు. క్రీస్తు ద్వారానే సృష్టిలో ఉన్నది. క్రీస్తు ద్వారానే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు లేకపోతే నథింగ్ ఇన్ ఎర్త్ అన్నమాట. అసలు యేసుక్రీస్తు లేకపోతే భూమి మీద ఏదీ లేదు. అది గమనించాలి ముందు. నువ్వు లేవు, నేను లేను. అర్థమైందండి? యేసుక్రీస్తు ద్వారానే అన్నాడు. ఇక్కడ ఎన్ని మాటలు చదువుకున్నాం మనం, ఎన్ని మాటలు చూసుకున్నా ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. చూడండి 6వ వచనం, చూడండి 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏం చేశాడు? అయ్యా నేను కూడా మీలాంటి సహోదరుడినే. నేను జ్యేష్ఠుడిని. తర్వాత నా ద్వారా మీరు వచ్చారు ఈ భూమి మీదకి. కనుక మన తండ్రి ఆయన బయలుపరిచాడు యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, నేను నా మాటలు చెప్పట్లేదు. బైబిల్లో చాలాసార్లు వినుంటారు మీరు. ఎవరి మాటలు చెప్తున్నానన్నాడు? ఆ తండ్రి మాటలు, తండ్రి ఉద్దేశం, తండ్రిది సంకల్పం, ప్రణాళిక తండ్రిది. నిన్ను ఈ రోజున కనాలన్నా, పలానోళ్ళు కని ఈ భూమి మీద నువ్వు పెరగాలన్నా తండ్రి సంకల్పం. మనం చదవండి 7వ వచనం చదవండి, ఇంకా బాగుంటుంది.
నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన మాటలు వారికి ఇచ్చి తిని. ఆ మాటలు ఏమై ఉన్నాయన్నాను? ఆ మాటలు ఏంటండి? వారు ఆ మాటలను కాదు, ఆ మాటలు ఏమనుకున్నాం మనం? ఇంతకుముందు చదివాం 6:63లో, యోహాను 6:63లో చదివాం. చదవండి సరే, ఇది ఇలాగే ఉంచండి. 2 మాటలు ఉన్నాయి ఇంకా. 6:63, యోహాను 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. తర్వాత నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ఇప్పుడు ఏమని మాట ఇది? దేవుని వాక్కు మనలో ఉన్న జీవము ఆత్మ. అర్థమైందండి మీకు? జీవము ఆత్మ. ఆయన మాటలు లేకుండా అసలు సృష్టి లేదండి. ఆయన నోటి మాటతో ప్రతిదీ ఏర్పడ్డది. ఆదికాండంలో మీరు 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు తెలుస్తుంది. ఆయన మాటతో ప్రతిదీ తయారైంది. కలుగు కాకంటే కలిగింది. అవునా కదా? విన్నారు కదా మీరు సంపూర్ణంగాను. ఆయన మాటలు ఇచ్చాడు మనకి. ఆ మాటే జీవము కలిగినది, ఆత్మ కలిగినది. ఇప్పుడు మనం జీవించాలంటే ఏమి అవసరం మనకు? ఇప్పుడు చెప్పాలి మీకు, ఆయన మాట కావాలంతే. అందుకే మరి మత్తయి సువార్త 4:4 ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ప్రతి మాట వల్ల జీవించును అని చదవండి మాట. మీరు తొందరగా తీయాలి. అలాగే అన్నప్పుడు నా నోటి నుంచి వచ్చినప్పుడు మీరు తీసేయాలి. మత్తయి 4:4. మత్తయి 4:4. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అంతే. దేవుని మాట దాన్నే లిఖించారు కాబట్టి, దాన్ని లిఖితమయ్యి రాసి పెట్టారు కాబట్టి దేవుని మాటని వాక్యం అంటున్నాం, లిఖితమైంది అంటున్నాం. లిఖితం అంటే రాసి పెట్టుట తెలుగులో. ఇది రాసి పెట్టారు కాబట్టి ఈ మాట ఎవరిది? ఇది దేవుని మాట. ఈ మాట ఎవరు? యేసుక్రీస్తు. కనుక ఆయన మాటే మనకి జీవం. ఆ మాట ద్వారా పుట్టాము, ఆ మాట ద్వారా ఉన్నాము, ఆ మాట ద్వారా బ్రతకాలి మనం. అర్థమైందండి? ఇప్పుడు ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసెను. అర్థమైందండి? ఈ సృష్టిలో అణచి ఆకలి పుట్టిందంటే ఎందుకో తెలుసా? మనిషి ఆకలి పుట్టించింది ఎవరు? దేవుడు. ఆకలి కావాలి అని అంటే ఎవరు కావాలంటే దేవుని మాట కావాలి. మాట ద్వారానే సృష్టిలో అంతా తయారైంది. మనం తింటున్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తింటున్న పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పండి జీవన్ గారు. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది అవగాహన. కొంచెం లోనకి వెళ్ళాలి మీరు కొద్దిగానే. మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు ఇలా చెప్పగలుగుతున్నాను నేను. లేకపోతే ఇలా చెప్పను మీకు. నాటి భాషతో చెప్పేది నువ్వు. కనుక మీరు ఆలోచించండి. ఆయన మాట లేకపోతే ఈ లోకంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఆయన మాట ద్వారానే మనకు ఆకలేస్తుంది. ఆయన ఆకలి పుట్టించాడు. ఆకలి తీర్చడానికి ఆకలి తీరుస్తుంది. ఏమిటంటే దేవుని మాట. ఆ మాట ద్వారానే మనం బ్రతుకుతున్నాం. అందుకే మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అన్నాడు. ఇప్పుడు మందు ఉందండి, జబ్బు చేసింది. మందు ఎక్కడి నుంచి వస్తుంది?
మందు ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా, ఆయుర్వేదం తింటున్నావా, లేకపోతే అలోపతికి తింటున్నావా, ఇది హోమియో తింటున్నావా, ఆయుర్వేదం తింటున్నావా, నువ్వు ఇంట్లో చిట్కాలతో చేసుకున్న మందు తింటున్నావా? అది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్, లోకంలో ఉన్నటువంటి సృష్టిలో నుంచే వచ్చింది. సృష్టిలో ఉన్న చెట్ల నుంచే వచ్చింది, చెట్లో ఉన్న ఏరుల నుంచే వచ్చింది. సృష్టిలో ఏదైతే దేవుడు సృష్టించాడో దాంట్లో నుంచే మానవుడు ఏం చేశాడు? దాన్ని స్వీకరించాడు. అసలు మనిషి బ్రతకాలంటే టోటల్లీ వాక్యం. అసలు మీరు ఎక్కడైనా కొంచెం దూరం వెనక్కి వెళ్ళండి, ఇలా వెనక్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. అసలు టోటల్లీ మనం లేనప్పటి నుంచి మనం అసలు ఆలోచించింది ఏంటంటే, మనమున్నది కూడా దేవుని మాట వల్లే. ఆయన జీవవాయువు ఊదితేనే మనిషి బ్రతుకుతున్నాడు. మరి అది ఎవరి ద్వారా చేశాడంటే క్రీస్తు ద్వారా చేశాడు. క్రీస్తు నందే మనల్ని చేశాడు. అంతవరకు అర్థమైందా? క్రీస్తు లేకుండా మనము లేము. కనుక క్రీస్తే మెయిన్ కారకుడు. ఆ క్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు. రోమపత్రికలో పౌలు గారు మాట అంటాడు, యోహాను సువార్త రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, 8-9. కాగా శరీర స్వభావము వారు సంతోషపరిచినారు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఎంత చదువుతున్నారు అయ్యారు? 8-9 అధ్యాయం 8:28 చదవాలి. 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము. ఇప్పుడు ఏంటండి ప్రేమించటం అంటే ఏంటి? సంకల్పం నెరవేర్చాలి. సంకల్పం ఎప్పుడు కలిగింది ఆయనకి? సంకల్పం అంటే ప్రణాళిక అండి, ప్రిపరేషన్. ఇప్పుడు ఈ పని చేయాలనుకో, దానికి ముందు నీకు ఒక సంకల్పం, ఆలోచన రావాలి కదా. ఏ పని చేయాలన్నా, ఇది తీసి ఇక్కడ పెట్టాలన్నా నాకు ఆలోచన రావాలి. ఇక్కడ అడ్డు ఉంది, ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాలన్నా ఒక ఆలోచన రావాలి. ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి. ఫస్ట్నే కన్నాడు మనల్ని. అర్థం, ఒక ప్రణాళిక వేసుకున్నాడు మన గురించి ఆయన. ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఉండాలని, ఈ రూపంలో ఉండాలని, ఇలాగ ఉండాలని, నువ్వు ఇలా బ్రతకాలనేది ఈ రోజుది కాదు అని చెప్పడానికే నేను ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు దేవుని సంకల్పం ద్వారా పుట్టావు తల్లిదండ్రులకి. దేవుని సంకల్పం ద్వారానే బ్రతుకుతున్నాం మనం. దేవుని సంకల్పమును నెరవేర్చడానికే బతుకుతున్నాం. ఆయన సంకల్పం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో, తన కుమారుడు ఎవరైనా, తన కుమారుడు ఎవరండి? ఏకైక కుమారుడు ఎవడు? యేసుక్రీస్తు వారు. ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏకైక కుమారుడు. అనేక మంది కుమారులు కావాలి. ఎఫెసీలో చదువుకున్నాం మనం. అనేక మంది కుమారులు కావాలి. దాంట్లో మనం ఉంటే ఆయన జ్యేష్ఠుడు అవుతాడు. ఇప్పుడు ఈ పుస్తకం కంటే ఈ పుస్తకం ఎంత చిన్నదండి? ఇది దగ్గర దూరంగా పెట్టాం. ఏది పెద్దది దీంట్లోనూ? ఇది పెద్దది అవ్వాలంటే నీకు ఎలా తెలుస్తుంది ఇది పెద్దదని? నువ్వు ఎలా చెప్తున్నావు? ఇది ఇక్కడ పెడితే ఏ పుస్తకం పెద్దదండి అంటే ఇది ఏం చెప్తావు నువ్వు? ఈ పుస్తకానికంటే ఈ పుస్తకం పెద్దది. కనుక మనము ఒక దాన్ని పోల్చుకున్నప్పుడు, క్రీస్తులోనికి మనం మారినప్పుడు మాత్రమే, ఆయన సంకల్పం ద్వారా పిలువబడినారు అందరి. ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి అని అంటే మనకి ఆయన పెద్దవాడుగా ఉండాలి. ఫస్ట్ వాడు, మొట్టమొదటి వాడు, మనకి కారణభూతుడు ఆయనే మనకి అన్నిటికీ. కనుక ఆయన జ్యేష్ఠుడు. తర్వాత మాట చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించాడు చెప్పండి? కాదు. మళ్ళీ కొంచెం అర్థం చేసుకోండి. కొద్దిగా చిన్నగా అవగాహన. ఎవరిని నిర్ణయించాడు? నన్ను నిర్ణయించాడు, నిన్ను నిర్ణయించాడు. ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? బూదిగంతములు ఏర్పరచకముందు. ఇంతకుముందు చదివాం కదా మనం, ఎఫెసీలో చదివాం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? అప్పటి నుంచే చూశాడు నిన్ను ఆయన.
నిన్ను ఈ రోజున మీ తల్లిదండ్రులు కానీ మేము కానీ చూస్తున్నాము. నిన్ను ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన? నువ్వు అనుకోలేదు, ఆయన కూడా అనుకోలేదు. వచ్చినాక అనుకున్నాడు ఆయన, నేను క్రైస్తవుని అవుతాను, దేవుని కుమారుడిని అవుతాను, దేవుని ఆత్మ నాలోకి వస్తుంది, నేను సేవ చేస్తాను, దేవుని ఆత్మ కలిగి జీవిస్తానని ఆయన అనుకున్నాడా? అది సంకల్పం అయింది, ప్రణాళిక. నేను చెప్పేది అది. ఎవరిని ముందుగా నిర్ణయించెనో, నిర్ణయం కావాలి, ఒక ఏర్పాటు కావాలి. వారిని ముందుగా ఏం చేశాడు? నిర్ణయించుకున్న వారిని మరి వారిని పిలిచాడు, వాక్యం వినిపించాడు, సువార్తకు పిలిచాడు. అంటే వాక్యం వినిపించింది పిలుపు. నీకు దేవుని గురించి తెలిసిందే పిలుపు. చాలామంది సేవకు రావాలన్నా, బాప్తీసం తీసుకున్నా, మాకు పిలుపు లేదండి అంటారు. పిలుపు అంటే అంతే. సువార్త వాక్యం వినపడ్డ దేవుని గురించి తెలిసిందంటే పిలిపేది. ఎవరిని పిలిచానో వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చును. వారిని నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని ఏం చేస్తాడంటే మహింపరుస్తాడు. అర్థమైందండి? మహిమ అనేది ఒక ప్రభావవంతమైన శక్తి. ఈ శరీర శక్తిని జయించే శక్తి మాత్రమే మహిమ. మహిమ అంటే ఇంకేదో అని చాలామంది అనుకుంటారు. ఈ శరీరాన్ని జయించే శక్తి కలిగినటువంటి ప్రతివాడు మహిమ కలిగి ఉంటాడు. 17 చూడండి, 17, 15లో చూడండి. 17 ఇందాక 11 10 చదివారు కదా, 12 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17, 12. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేర్చినట్లు నాశన పుత్రుడు వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు. ఇంకా ముందుకెళ్ళినా, నేను వారి మహిమను నేను ఆయనకి ఇచ్చి తిని అని ఉంటుంది అక్కడ ఒకటి మంచి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము అనిల్ గారు. నేను వారి కొరకు వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉండలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. 16 చదువునన్న 16. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. క్రీస్తులో ప్రతిష్ఠ చేయమని. సత్యం అంటే క్రీస్తు. సత్యమందు నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వాళ్ళకు లోకములో పంపు తిని వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉండులాగన వారును మన యందు ఏకమై ఉన్నారని వారి కొరకు ప్రార్థన చేయటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి అందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. తర్వాత ఒక మాట ఉంది, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండవలెనని నీవు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అదనమాట మహిమ అంటే క్యాపబుల్ టు ఏమన్నారు దాన్ని డిఫీట్ చేయటం, లోక శరీర ఆశను చంపటం. మానవునికి ఉన్నప్పుడు కూడా రక్షణ అంటే పెద్ద ఏమీ లేదు. ఈ శరీరాన్ని నుంచి విడుదల అంతే రక్షణ అంటే. పెద్ద గిజగిజ కొట్టుకోవాల్సిన అవసరత లేదు మనకి. ఈ శరీర కోరికల నుంచి విడుదల పొందటమే రక్షణ. తెలుసా అండి?
ఈ శరీరానికి కోళ్ళు ఉంటాయి. ప్రతి అవయవము మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక కోరిక ఉంటుంది. అది శరీరంలో ఉన్న అవయవం కనుక. అర్థమైందండి? కన్ను ఉన్నది, ఏదో చూడాలనిపిస్తుంది, ఫోన్ తీస్తాం, దేవుని వాక్యం వినాలని ఫోన్ తీస్తాం, ఏదో కనపడుతుంది, వెంటనే కన్ను ఏం చేస్తుంది, మనసు ఏం చేస్తుంది, అది చూడాలనిపిస్తుంది. దానికి ఉన్న కోరికది, దాంట్లో తప్పులేదు. శరీరానికి ఉన్న అవయవంకి ఉన్న కోరిక, రుచికరమైన తినాలని నాలుగు అనుకుంటుందా లేదా? ప్రతి అవయవానికి ఒక కోరిక ఉన్నది శరీరానికి. దాన్ని కంట్రోల్ పెట్టడమే మహిమ. యేసుక్రీస్తుకున్న శక్తి అదే. ఆయన మహిమలో ఉన్నాడు, ఆ మహిమ మనకిచ్చి వెళ్ళాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఆయనలోకి బాప్తిసం పొందినప్పుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? బాప్తిసం అంటే ఏమిటి? రక్షణ పొందటం అంటే ఏమిటి? ఎట్లా రక్షణ పొందుతాం? కొంచెం వచ్చింది నీకు. రోమపత్రిక 10వ అధ్యాయం 9, 10. రోమపత్రిక 10వ అధ్యాయం 9, 10. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏమిటన్నట్టు 2 క్రియలు జరగాలి అక్కడ రక్షణలో. ఏమిటంటే నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ఈ 2 జరగాలి. రక్షణకు మెయినవే. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుప్రభు వారు ఒక మాట చెప్పి వెళ్ళాడు. యేసుప్రభువుని అంగీకరించటమే దేవుని పిల్లలు అయిపోతాం మనం. అనుగ్రహం అదే గొప్ప మాట, సింపుల్ మాట అన్నాడు. యోహాను సువార్త 1:12లో ఏమన్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరిందిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను అని ఉంటుంది. వారందరికీ ఏమని అంగీకరించాలి? చెప్పాలి వెంటనే. ఏమని అంగీకరించాలి? యేసు ప్రభు అని అంగీకరించాలి. ఆయన చనిపోయి మృతుల నుంచి లేచాడని అంగీకరించాలి. అది విశ్వాసము హృదయంలో ఉండాలి. దట్ ఈస్ ఆల్ రక్షణ. ఇది సింపుల్గా చెప్పాలంటే. అర్థమైందండి మీకు? అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మీరేం పర్వాలేదు. చెప్పాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఎన్నో నమ్ముతున్నావు. ఉప్పు ఎక్కువ తింటే ఉప్పుగా ఉంటుందని తెలుసు. ఫలానిది అగ్గిని చూస్తే కాలుతుందని తెలుసు. యోచన జ్ఞానం దేవుడు మనకిచ్చాడు, ఆలోచన జ్ఞానం మనకిచ్చాడు దేవుడు. మరి ఈ ఆత్మకు జ్ఞానం ఇవ్వలేదా? ఆకలేస్తుందయ్యా మీకు, అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏదైనా టిఫిన్ అన్న పెట్టి వంట చేసేట వరకు నేను ఆగలేను, ఆకలి బాగా ఉంది అని అనగలుగుతావా లేదా? అంటావా లేదా? మరి అట్లాగే ఆత్మకు కూడా ఆహారం కావాలి. శరీరానికి ఏ విధమైన ఆహారం కావాలో ఆత్మకు కూడా ఆహారం కావాలి. అది జీవింపబడాలంటే ఆత్మ కావాలి. అది బ్రతకాలంటే ఆత్మ కావాలి, దానికి కూడా ఆహారం కావాలి. ఆహారం ఏంటి అంటే ఆయన వాక్యము ఆహారం, ఆయన మాట. అందుకే మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని మాట వల్ల జీవిస్తాడు. మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే వాక్యం వల్ల ఆహారం అవసరం లేదేమో అనుకుంటున్నారు. శరీరానికి ఆహారం కావాలి. ఎట్టువాడికైనా, ఎలాంటి గొప్పవాడికైనా శరీరానికి ఆహారము కావాలి, ఆత్మకు వాక్యము కావాలి. అర్థమైందండి? ఈ నీవు రక్షింపబడాలంటే మొట్టమొదటిగా నోటితో ఒప్పుకోవాలి. ఏమని? యేసు ప్రభు అని. మళ్ళీ చదవండి 9, రోమపత్రిక 10:9.
అదేమనగా యేసు ప్రభు అని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసు ప్రభు వారిని ఆయనని లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. కనుక ఆ క్రియ మన జీవితంలో జరగాలి. అందుకే ఈ యోహాను గారు ఇదే రోమపత్రికలో బాప్తిస్మం అంటే ఏంటయ్యా, రక్షణ అంటే ఏంటయ్యా అని అంటే ఓ మాట చెప్పాడు. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా అని ఉన్నది అక్కడ కదండి. అంతేనా? మీరు ఎరుగరా అని ఉన్నది. అంటే ఎరగాలట. ఏం ఎరగాలి? మనం బాప్తిసం అనేది ఎక్కడ చెప్పాలంటే క్రీస్తులోనికి పొందాలట. ఇప్పుడు చూసినండి బైబిల్ అంతా కూడా క్రీస్తు లేకుండా మన జీవితాలు, మన బ్రతుకులు, ఈ సృష్టి లేదండి. క్రీస్తుతోటే ఆరంభమైంది, క్రీస్తుతోనే అంతమవుతుంది సృష్టి. ఎవరికైనా సరే, నీకైనా కదా, ఎవరికైనా సరే. వాడు తీర్పుకి వెళ్తాడు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. వాడు తెలుసుకున్నాడు, వాడు తెలుసుకోలేదు, నాశనం అవుతాడు. తెలుసుకున్నావు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, సంకల్పం నెరవేరుతావు, ప్రణాళికతో ప్రకారం నిత్యత్వానికి వెళ్తావు. క్రీస్తు లేకుండా సృష్టి లేదు, క్రీస్తుతోనే సృష్టి అంతం కూడా అవుతుంది. ఎప్పుడవుతుంది ఈ అంతం? చెప్పండి తొందరగా. ఎప్పుడవుతుంది? యేసుక్రీస్తు రాకడతోటే. అంతము అంటున్నారు దాన్ని, యుగాంతము అంటున్నాడు అవుటోడు. బయటోడు కూడా అంటున్నాడు అంతం అయిపోతుంది అని. ఎప్పుడైపోతుంది? యేసుక్రీస్తు రాకడతో అయిపోతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడతో అవుతుంది. ఈ లోకము కూడా యేసుక్రీస్తుతో వచ్చింది, యేసుక్రీస్తుతోటే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఉండాలి నీ జీవితంలో. బాప్తీసానికి కూడా క్రీస్తే అవసరం. నువ్వు రక్షణ పొందటానికి కూడా కారణం ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా బాప్తీసం లేదు. అందుకే ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిరని మీరు ఎరుగరా అన్నాడు. ఇప్పుడు దేంట్లోకి బాప్తీసం పొందాలి మనం? మరణములోనికి. మరణంలోకి ఎలా పొందుతాం? ఆయన ఎప్పుడూ మరణించాడు, 2025 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినాడు. మరి ఇప్పుడు ఎలా మరణం పొందుతాం? కింద మాటలో చెప్పాడు, చదవండి ఇప్పుడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన పాలు పొందుటకై దేనిలోనండి పాలు పొందుటకై కూడా పాతి పెట్టబడితిమి. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడండి మరణంలోనికి పాలు పంపాలి అన్నాడా లేదా? మరణంలోనికి పాలు పంపులు పొందాలి. ఇప్పుడు మనం ఏమయ్యాలి? ఇప్పుడు మరణం అవ్వాలి. మరణం అంటే ఏంటి? మరణం అంటే చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం మనం. చచ్చిపోవటం, మన భాషలో చెప్పటం చచ్చిపోవాలి. మనం చచ్చిపోతే మనం మళ్ళీ క్రీస్తు ఎలా చనిపోయి లెగిసాడో అలాగే మనం కూడా లేస్తాం. అది విశ్వసించాలి, అది నమ్మకం ఉండాలి. ఇందాక చదువుకున్నప్పుడు రోమపత్రికలు ఏమన్నాడు? ఆయనను మరణంలో నుంచి దేవుడు లేపినని హృదయంలో విశ్వసించాలి. ఆయన లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. ఎక్కడి నుంచి లేపుతాడు? ఆయన ఏ విధంగా మరణించాడో మనం కూడా ఆ విధంగా మరణించాలి. యేసుప్రభు ఎలా మరణించాడు? తర్వాత చదవండి, కంటిన్యూ. మరియు మరణము యొక్క సాదృశ్యమందు ఐశ్వర్యము గలవారమైన ఎడల
సరే ఐశ్వర్యము గలవారమైన ఎడల ఆ. ఐక్యము కలవారు. కొంచెం లెటర్స్ కనిపించట్లేనట్టుందండి లైటింగ్. ఐక్యము ఐక్యము అంటే ఏంటండి? ఐక్యం అంటే కలిసిపోవటం ఐక్యత. ఆయన మరణంలోనికి ఐక్యత కావాలి మనకు. ఇప్పుడు ఆయన మరణంలోనికి ఐక్యత కలవారమైనట్టు చదవండి. ఇప్పుడు అక్కడే చూడండి మీరు. ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యము ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండా ఇక్కడి నుంచి వచ్చింది. మనం ఇంకాను ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణించాడు. ఆయన పరిశుద్ధుడు మరణించినట్లు మనం కూడా మరణంలోనికి పాలు పంపులు పొందితేనే బాప్తిస్మం అన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయినట్లు మనం చనిపోవాలి. అర్థమైందండి? అర్థమవుతుందా లేదా? ఎట్లా చనిపోతాం అంటే అది ఇప్పుడు చెప్తాడు అనమాట. ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందమంటాం అంటే ఆయన మరణంలో పాలు పంపులు పొందాలి మనం. ఆ పాలు పంపులు ఏంటంటే ఆయన చనిపోయినట్లుగా చనిపోవాలట. ఏం చనిపోయాడు? ఇంకొక మాట చదవండి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు. నిరర్ధకము అంటే ఏంటండి? నిరర్ధకము. మీరు ఇంగ్లీష్ మీడియం చదవటం వల్ల తెలుగు పదాలు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు నిరర్ధకము, అర్ధకము. అంటే లేకుండా పోవుట, అర్ధకం అంటే లేకుండా పోవుట. నిరర్ధకం అంటే పాప శరీరం లేకుండా పోవాలి. పాప శరీరం లేకుండా పోవాలట. ఇప్పుడు పాప శరీరం ఏం చేస్తుంది? కోరికలు కోరుతుంది. పాపానికి శరీరము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేరంగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు శరీరం ఉన్నది అని అంటే కోరుకోవటానికి. ఈ శరీర కోరికలు చంపటమే బాప్తిస్మం అని చెప్పాను మీకు. చెప్పరా సార్? శరీరాన్ని కోరుకుంటుంది. ఆ కోరికను కంట్రోల్ చేసుకోవటమే బాప్తిస్మం. యేసుక్రీస్తు ఈ శరీరాన్ని ఏం చేశాడు? చనిపోయినాడు శరీరానుసారంగా. సిలువలో చనిపోయినాడు ఆయన. చనిపోయినాడు కానీ ఆత్మానుసారంగా సజీవుడై లేచాడు. తండ్రి లేపాడు. అలాగే మనం శరీరానుసారంగా బాప్తిస్మంలో మనం శరీరాన్ని శరీర ఇచ్ఛలను చంపేయాలి. అది బ్రతికుండగానే చంపేయాలి. ఎలా చంపేయాలంటే బాప్తిస్మంలో చంపేయాలి. అర్థం అవ్వలేదు, కొంచెం కష్టంగానే ఉంది. మళ్ళీ వెళ్ళండి రోమపత్రిక కాడికి వెళ్ళండి. రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము చనిపోయిన ఎడల క్రీస్తుతో ఎలా చనిపోతామండి మనం? ఆయన ఎప్పుడో చనిపోయినాడు. ఇప్పుడు మనం ఎలా చనిపోతాం? మరణంతో పోవాలన్నాడు అప్పుడు. ఇప్పుడు క్రీస్తుతో కూడా చనిపోవాలంటున్నాడు ఆయన. ఎలా చనిపోతాం మనం? అది కరెక్ట్. మనం శరీర క్రియలు వదిలిపెట్టాలి. ఈ శరీరాన్ని అస్సలు పాపయుక్తమైంది ఏమిటంటే శరీరమే. ఆ శరీరంలోనే జీవన్ అనే, టీవీ రాజు అనే, అనిల్ అనే ఒక ఆత్మను ఉంచాడు ఆయన. ఈ ఆత్మ ఎంతో పరిశుద్ధంగా ఈ శరీరంలోకి వచ్చింది. అర్థమైందండి? ఈ శరీరంలోకి వచ్చిన ఈ ఆత్మ ఈ లోకాన్ని చూసి వివిధ తంత్రాలు నేర్చుకుని పాడైపోయాడు మనిషి. తంత్రము అనగా ఏమిటంటే, తంత్రము అనగా మంత్రము కానిది తంత్రం. తంత్రమును ఇంకో మాటలో ఉపయోగించాలంటే మన భాషలో కుయుక్తులు, యుక్తులు అంటారు. యుక్తు అంటే తెలుసా?
యుక్తి అని అంటే ఏంటంటే తెలివే కానీ అది మోసకరమైనటువంటి తెలివి. యుక్తి అంటారు దాన్ని. అరే యుక్తితో వచ్చేసాం రా తప్పించుకుని అంటాడు. ఎప్పుడు వినలేదా మీరు ఈ మాట? యుక్తితో తప్పించుకుని వచ్చాం. సాకు చెప్తాడు, రియాలిటీ ఉండదు అక్కడ. అర్థమైందండి? కనుక ఇక్కడ ఏమంటాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ 6. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. అది మనం ఎలా జీవించాలి? ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఆయన ఎలాగ చనిపోయి లెగిశాడో మనం కూడా బాప్తీసం వల్ల, అది బాప్తీసానికి ఎలాగ సాదృశ్యం మీకు తెలుసు. బాప్తీసంలో ఏం చేస్తారండి? ఎప్పుడైనా చూశారు కదా? పోనీ మీరు చేయించుకోపోయినా మీరు చూశారు కదా బాప్తీసం. ఏం చేస్తారు? నీటి ద్వారా సమాధి చేస్తారు. సమాధి అంటే పాతి పెట్టేస్తారు. ఇప్పుడు ఒక శవం చచ్చిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తారంటే లోతుగంట గొయ్యి తీసి పూడ్చిపెట్టేస్తారు. శరీరం నిష్ప్రయోజనం అని చదువుకున్నాం మనం. అది ప్రసంగిలో చెప్పాడు, మొన్నైనది వెనకటి వల్లే మొన్నవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అది అర్థమైందని? ఆ దేవుని యొద్ద నుంచి మళ్ళీ వచ్చేస్తుంది. అది ఎప్పుడు? ఈడు గనక రక్షణ పొందితే యేసుప్రభు రాకడలో ఆత్మ మళ్ళీ వచ్చి శరీరం మళ్ళీ అంటుకుని మళ్ళీ అన్ని ఎముకలు అన్నీ వచ్చేసి మాంసం కప్పుకొని మహిమ గల శరీరంగా తిరిగి లేస్తాం. అప్పుడు అది రెండవ చాప్టర్. అది కానీ పాతి పెడతారు. అలాగే జీవ సమాధి, జల సమాధి చేస్తారు నిన్ను. బాప్తీసంలో సాదృశ్యం ఏంటంటే నీరు కడుగుతుంది. నీరేం చేస్తుందంటే కడుగుతుంది. నీరేం చేస్తుందండి? కడుగుతుంది. నీరు రక్తము శుద్ధి చేస్తుంది మనల్ని. ఆయనది పరిశుద్ధ రక్తము, నీటిలో బాప్తీసం ఉన్నది. ఈ నీరు కడుగుతుంది మనల్ని. కనుక మరణంలోనికి బాప్తీసం పొందాం. ఆయన ఎలాగ చనిపోయాడో నేను అలాగే శరీర సంబంధమైన ఇచ్చెలు కోరికలు మానేసి నేను చనిపోతాను. అది బాప్తీసం అంటే. యవన ప్రాయంలో ఎవరికైనా ఉంటుందండి కోరిక. యవనస్తులు తొట్టిల్లాక మానరు అని ఉన్నది బైబిల్లో. సామెతల గ్రంథంలో ఎక్కువసార్లు చదవమన్నాను మిమ్మల్ని. సామెతల గ్రంథంలో ఎక్కువసార్లు ప్రతి విషయాన్ని చెప్పాడు సొలొమోన్ గారు. కనుక మనం ఏంటంటే తొట్టుపాటు పడకుండా ఉండాలి అని అంటే యవన ప్రాయంలోనే కాడిని అంటే వాక్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి. వాక్యం మనల్ని రక్షిస్తుంది. అంటే వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. దేవుడు అనొద్దు మీరు. ఇక్కడ మట్టికి ప్రొనౌన్సియేషన్ మార్చండి. నిజమే దేవుడే, కానీ క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ప్రకటన గ్రంథం దేవుని వాక్యం అనే తొడల మీద రాయబడి ఉన్నది అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఆయనకి వాక్యం అని పేరుంది. అర్థమైందండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమున్నది? వెంటనే తీయాలి, నా వంక చూడొద్దు, తీయాలి. అనిల్ గారు 2 బాగా కంటది మీకు. 1, 2 1, 2 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు అంటే ప్రారంభమందు ఎక్కడున్నాడో దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగి. దానికంటే ముందు వచ్చిన చదవండి. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైన వాడు 14వ వచనం శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యము శరీరధారిగా వచ్చింది. ఆ మాట ఏం చేసిందంటే శరీరాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు శరీరాన్ని ధరించుకునే. శరీరాన్ని ఎందుకు ధరించుకోవాలి? ఎప్పుడైనా విన్నారా ఇవి ఆ మాట? ఎందుకు? శరీరం లేకపోతే దేవుడు తీసుకుపోవచ్చు కదా పరలోకానికి. శరీరం ఎందుకు అవసరం? మనం తప్పు దేంతో చేసామండి? శరీరంతో చేసాము. శరీరం పాపయుక్తం. పౌలు గారు ఈ మాటను ఒకసారి అన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. మీరు బైబిల్ తీసేటప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది అనుకుని ఇక్కడ తీస్తే అక్కడికి వచ్చేస్తుంది.
ఎన్ని పేజీల తర్వాత ఇది ఉంటుంది అని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు 18 నుంచి చదవండి, 18 నుండి. నాయందు అనగా నా శరీరమందు, నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియును లేదని నేను ఎరుగుదును ఉన్నదండి అక్కడ. నా శరీరమందు మంచి లేదు అని ఎవరంటున్నారు? ఈ మాట ఎవరంటున్నారు? పౌలు గారు రాస్తున్నారు ఆ పత్రిక రోమా సంఘానికి రాస్తూ ఆయన గురించి చెప్తున్నాడు. నా శరీరమందు మంచి లేదు అని చెప్తున్నాడు. నా శరీరమందు మంచి లేదని చెప్తున్నాడు. దోమలకు వస్తున్నాయి. శరీరమందు మంచి లేదని చెప్తున్నాడు అంటే మంచి లేకపోతే ఏముంటుంది అక్కడ? ఏముంటుందండి? మంచి లేకపోతే చెడ్డ ఉంటుంది. చెడ్డ ఉంటుంది ఏంటంటే పాపం ఉంటుంది. శరీరంలో పాపం ఉంది. శరీరంలో పాపం ఎందుకు ఉంటుందా? దేవుడు సృష్టించాడు, దేవుడు ప్రణాళికతో కన్నాడు కదా ఆ రోజునంటే. ఆ శరీరం కన్నటువంటి మొట్టమొదటి మానవుడే ఆ శరీరానుసారంగా ఆజ్ఞ మీరి తప్పు చేశాడు. ఆజ్ఞను మీరాడు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటు దేవుని ఆజ్ఞ వల్ల బతకవలసినాడు. ఆజ్ఞను ఇడిచిపెట్టాడు. ఏం చేశాడండి? ఆజ్ఞను ఇడిచిపెట్టాడు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఆదాముని దేవుడు చేశాడు. చేసిన వెంటనే ఆయన చెప్పాడు, ఒరేయ్ నువ్వు ఈ తోటలో అన్నీ తినేయరా, ఈ చెట్టు ఒకటే తినొద్దు, దీన్ని తప్పితే మిగతా అన్నీ తినేయి, ఇది తిన్నారు అని చచ్చిపోతావని చెప్పేశాడు. తర్వాత అవ్వమ్మని చేశాడు, పక్కటెముక తీసి చేశాడా? చేశాడు. చేసిన తర్వాత ఏమన్నాడు? పండు సాతాను మాట అన్నది, పండు తిన్నది. మరి వీడికి తెలీదా? ఆదాముకి తెలుసు కదండి, చెప్పాడు కదా దేవుడు, విన్నాడు కదా. మరి ఎందుకు తిన్నాడు? ఎందుకు తిన్నాడు అంటే దేవుని మాట కంటే వాడి శరీరం మీద ప్రేమ ఎక్కువ. అర్థం అవ్వలేదు మీకు? చాలా లోతు మాట ఇది. శరీరం మీద ప్రేమ ఎక్కువ మనిషికి. శరీరం ఎవరు ఇప్పుడు? ఎవరు? అవ్వ అన్నాడు కదా. ఆయన పక్కటేమికి తీసి నా అవ్వమ్మగా చేసి ఇచ్చాడు. ఆయన దగ్గరికి తీసుకొస్తే నా శరీరంలో శరీరము, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక నరుండి తీయబడ్డది కనుక నారి అనబడును అని వెంటనే నాకు ఇచ్చేది నాది అది అని చెప్పి దేవుని దగ్గర తీసేసుకున్నాడు ఆయన. శరీరం మీద ఎంత ఎఫెక్షన్ ఉందో చూడండి ఆయనకి. అది శరీరంలోంచి తీసి అక్కడ పెట్టిన వెంటనే అది నాది, నా శరీరం నాదది అన్నాడు ఆయన. ఆదాం గారు ఏమన్నాడు? అది ఎవరిదన్నాడు? నాది. అలాగే శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు మనిషి. అర్థమవుతుందో? కొద్దిగా అర్థమవుతుంటే కొద్ది అర్థమైతే చాలేదు. కొద్ది మీకు తెలుసుకున్న వాళ్ళు కాబట్టి, చదివిన వాళ్ళు కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను. కనుక ఈ శరీరం పాపయుక్తం. ఈ శరీరంలో పాపం ఉంది. ఈ పాపం పోవాలి అని అంటే శరీరము యేసుక్రీస్తులాగా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తులాగా చనిపోవాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదవండి అర్థమవుతుంది మీకు. 19వ వచనం చదవండి. నేను చేయగోరు మేలు చేయక చేయకూడని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని నేను చేసిన ఎడల దానిని చేయనది నేను కాదు, నా యందున్న పాపమే. కనుక మనము అనుకుంటాం దేవునిలో జీవించాలని, ఆత్మగా జీవించాలని. కానీ ఏం చేస్తుందంటే నా శరీరము చేస్తుంది. తప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే శరీరం నుంచి వస్తుంది. ఇప్పుడు ఎవరు చేశారు? ఆదాముకు తెలుసు, ఆదాము జీవించాలని తెలుసు, ఆదాము బ్రతకాలని తెలుసు, దేవుని కొరకు బతకాలని తెలుసు. ఆదాము దేవునిలో నుంచి వచ్చినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు. తప్పు ఎక్కడ చేసేసాడు? శరీరం మీద పెట్టాడు. మన శరీరం అంటే అవ్వమ్మ మీద పెట్టాడు. అవ్వమ్మ మాటను నేను తప్పు చేశాను, నా భార్య తప్పు చేసింది కనుక తినొద్దన్న పండు తినేసింది, చచ్చిపోయింది. అది పోనీ వదిలిపెట్టేద్దామా? వదిలిపెట్టొద్దు. శరీరం మీద అంత ఆప్యత మనిషికి కలుగుతుంది కాబట్టి శరీరానుసారముగా చనిపోవాలి. ఆ మాట చెప్పడానికే ఇది. ఈ వాక్యం చెప్పాలంటే చాలా లోతైనటువంటి మర్మం అది. ఏది? అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, అవ్వమ్మ మాట ఎందుకు విన్నాడంటే చాలా లోతైన మార్గం, చాలా మంచి లోనైనటువంటి అర్థం అది.
వెంటనే శరీరం మాట అన్నాడు కదా, భార్య మాట అన్నాడు. భార్య మాటని దేవుణ్ణి ధిక్కరించేశాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించి తినేశాడు. పాపం శరీరంలో ప్రపంచింది, మనకు కూడా పంచిపెట్టేశాడు. మనం కూడా పాపాత్ములం అయిపోయినాం. పాపం కాడు, పాపం పాపకర్మ అంటాడు. మనం పాపము పాప కర్మతో వచ్చింది. అర్థమైందండి? పాపము కర్మతో వచ్చింది, చేసిన తప్పుతో వచ్చింది. ఈ శరీరం తప్పుది. ఈ శరీరం తప్పు శరీరాన్ని మనం విడుదల దయచేయాలి. దీనికి ఈ విడుదల దయచేయటమే బాప్తిస్మం. అర్థమైందా? పోనీ ఎక్కడికైనా కొంచెమైనా అర్థమైందా? ఈ బాప్తిస్మం అంటే పెద్ద గిజగిజ కొట్టుకో అవసరం లేదు. ఈ శరీరం ఉన్న కోరికలను విడుదల పొందటమే బాప్తిస్మము ఎవరికైనా సరే. చదవండి, 2 మాటలు ఉన్నాయి అక్కడ. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు. అవయవములు అంటే శరీరంలో ఉంది ఒక నియమము. అదే నియమం అంటే పాప నియమము. దేవుని నియమం పాటించాలని నీకు ఉన్నప్పటికీ పాప నియమం అని శరీర నియమం ఉన్నది. దాన్ని జయించటమే బాప్తిసము. సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థం అవటానికి. దాన్ని జయించడమే బాప్తిసం. అందుకనే యేసుక్రీస్తు చనిపోయాడు, మనం కూడా చనిపోవాలి. ఎలా చనిపోవాలి మనం? ఆయన చనిపోయి ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు, రక్తాన్ని సిందించాడు. రక్తం ఎందుకు సిందించాడు? రక్తం ఎందుకు సిందించాడండి? అసలు సర్వ మానవాళి గురించి చెప్పబడ్డది ఏమిటంటే, ఎబ్రియల్కి రాసిన పత్రిక నువ్వు చదువు నాన్న, నువ్వు అలాగే ఉండు. ఎబ్రియల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఎబ్రి 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుచున్నాయి. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ దొరకదు. అందుకే బల్లెట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. వీళ్ళకి సప్పులు చేసేస్తారు, ఒక జంతువుని బలి ఇచ్చేస్తారు. వీళ్ళే కాదు, వాళ్ళు ఇచ్చారు. ఇశ్రాయేలీలు కూడా చేసిన పని అదే. తప్పులు చేసేవారు, ఏడాదికోసారి ఏం చేసేవారు? బలులు అర్పించేసేవారు. రక్తం చిందింతే పాపాలు పోతాయి. అయితే దానికి పవిత్ర రక్తం అనేది గొర్రె పిల్లని చిందించేవారు, మేక పిల్లని ఇచ్చేవారు, ఇట్లా బళ్ళు ఇచ్చేవారు. అర్థమైందండి? బళ్ళు ఇచ్చేవారు. రక్తం చిందించకపోతే, ఒక జీవి చనిపోకపోతే మానవుని పాపము వాడికి అర్థము కాదు. అర్థమైందండి? ఎందుకు ఇస్తున్నాడు వాడు అంటే, ఒక గొర్రెను నరుకుతున్నాడు వాడు. నరుకుతుంటే ఆ ప్రాణము ఎలా పోతుందో వీడి ప్రాణం కూడా అంత వాల్యూ తెలుసుకోవాలి. అసలు మన వాళ్ళు తీసుకెళ్తారు, నరుకుతారు, దాని గురించి అర్థం లేదు, అర్థం లేదు వాడికి. కనుక తెలుసును కనుక ఆయన ఏం చేశాడంటే, శరీరంతో ఉన్న మన కొరకు ఆయన రక్తం చిందించాలి. కనుక మనమెవరు అండి? అలా కాదు. 2 ఎబ్రి 2:14. ఎబ్రి 2:14. ఎబ్రి 2:14. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము లేకుండా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. అందుకే రక్తం చిందించవలసి వచ్చింది. ఆయన శరీరం ధరించుకున్నది మన రక్తంతో చేసిన తప్పుకే. ఆయన రక్తం చిందిస్తేనే మన పాపాలు పోయినాయి. ఆయన పరిశుద్ధ రక్తమే మన పాపాలకి అడిగింది. అర్థమైందండి? రక్తంలో జీవం ఉందని చదువుకున్నాం. జీవం సంఖ్యాకాండం కాదు,
లేవికాండం 16-17 అనుకుంటాను. చూడండి, లేవికాండం 16-17 చూడండి. లేవికాండం 16-17 పరిశుద్ధ స్థలములో 16-17 చూడండి. ప్రాయశ్చిత్తము చేయుటకు ఆ. అతడు లోపలకు పోవునప్పుడు కాదు, అతడు తన నిమిత్తం ఇది అది ఎంతండి అయ్యగారు? 16-17 17-16 చూడండి. అయితే వాడు వాటిని ఉదయకును కనుక ఉంచుకుని కాదు, రక్తం గురించి ఉంటుంది చూడండి అక్కడే. దాని రక్తము ఆ. దాని ప్రాణము అది ఎన్నోమట ఎన్నోమ 14 చదవండి. దాని రక్తము ఆ. దాని ప్రాణముకు ఆధారం. ప్రాణమునకు ఆధారం. రక్తం పోతే మనిషి చచ్చిపోతాడు. ఆ ప్రాణము ఏది అంటే రక్తం, జీవము. అర్థమైందండి? జీవం అదే, అది ప్రాణం. కాబట్టి ఏ దేహ రక్తమును తినకూడదని చెప్పాడు అక్కడ. అది ప్రాణం. అది కనుక ఈ ప్రాణంలో ఉన్న రక్తాన్ని మరి పోగొట్టడానికి ఆయన రక్తం చిందించొచ్చి పాపాన్ని కడగటానికి ఆయన రక్తంతో వచ్చి లోకానికి చిందించాడు. మనకు చాపర్ అది కాదు. మనకు ఇప్పుడు వెళ్ళిపోదాం రోమపత్రికలో, చనిపోయే దగ్గర చెప్దాం, తర్వాత చెప్తాను ఇవన్నీ మీకు. రోమపత్రిక ఒక ఇంట్రడక్షనే ఇవాళ. రోమపత్రిక దగ్గరికి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం చదువుతున్నారు. 7వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదివారు. 21 కాడి నుంచి చదవండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము. ఏమి నియమము? నియమము అంటే ఏంటండి? నియమము అంటే నియమము, పద్ధతి. ఇంగ్లీష్ మీరు, నాకు తెలుగు కొంచెం కష్టం, మన ఇద్దరికి అర్థం కావటానికి కొంచెం అర్థం చేసుకోండి. నియమము అంటే ఒక క్రమము, ఒక పద్ధతి. కనుక ఆ శరీరంలో ఒక నియమం కనపడుతుందంట. ఈయన నియమం ఏంటి? దేవునిలో జీవించాలనే నియమం ఈయనకి. కానీ అడ్డు తగులుతున్న నియమం ఒకటి కనపడుతుందంట. ఇప్పుడు చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది ఎక్కడ ఉన్నది ఇప్పుడు ఈ నియమము? శరీరంలో ఉన్నది. శరీర అవయవంలో ఉన్నటువంటి పాప నియమము. శరీరంలో ఉన్న నియమం ఏంటంటే పాప నియమం. ఎందుకు పాప అయింది అది అంటే, పాపము శరీరము కొరకు చేసిన పని. వాళ్ళు తినకూడదని దేవుడు చెప్పాడు శరీరానుసారంగా. వాళ్ళు తినకుండా ఉండవలసింది, తిన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ నియమం మనలో ఉన్నది కాబట్టి మనల్ని చేయింతుంది. అది అర్థమవుతుందా? పోనీ అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు తలవపోద్దు దయచేసి. అర్థమవుతుందా లేదా? కొద్దిగా అర్థం చేసుకో చాలు. తర్వాత ఎక్కువ నీకు దేవుడే చెప్పేస్తాడు. నీకు అన్నీ నేర్పుతాడు ఆయన. నువ్వు ఆసక్తి అయి ఉండాలి కానీ అన్నీ నేర్పుతాడు ఆయన. చదవండి ఇప్పుడు. చెర పట్టుకుపోతుందని ఉంటుంది అక్కడ. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాపమునకును నన్ను చెరపట్టబడుకొనుచున్నది. అది పోడిపోతుంది, చెరపట్టుకుపోయి బంధించేస్తుంది మనల్ని. ఆ పాపం బంధించేస్తుంది శరీరంలో. చేయకూడదని తెలుసు కానీ ఆదాం చేశాడు, చెరపట్టుకుపోయింది ఆయన్ని. అందుకే అలాగే ఈ శరీరము త్యజించటమే, శరీరాన్ని జయించటమే. అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తే జయించువాడు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఏమి జయించాలి? మొట్టమొదటిగా శరీరాన్ని జయించాలి, రెండవది లోకాన్ని జయించాలి. క్రైస్తవుడు శరీరాన్ని లోకాన్ని జయించినట్లయితే అది జయించువాడు అవుతాడు, వీరుడు అవుతాడు. జయించాలన్నమాట. ఇవి చాలా కష్టం. బాప్తీసం తీసుకున్న తర్వాత చాలా బాధ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఈజీ. అర్థమైందా? నీకు ఇష్టమైంది ఒకటి కన్నెలతో కనపడ్డది అనుకో, నీకు ఎప్పటి నుంచో అనుకుంటావు ఒకసారి అది చేయాలని ఒక కోరిక నీలో ఉందనుకో, ఆ కోరిక చేసేది శరీరంలో వేధిస్తుంది. అది ఇప్పుడు నీకు దేవుని ధర్మశాస్త్రమో లేకపోతే దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇదేమంటుంది? అడ్డుకుంటుంది, చేయొద్దు, నువ్వు క్రిస్టియన్, నువ్వు బాప్తీసం పొందావు, చచ్చిపోయినావు. సమాధులు ఉంటాయి తెలుసా మీకు? సమాధులు చేసిన తర్వాత దినము రోజున కానీ దినము 7, 9, 11 వంతులు వద్దులు అంటారు. విన్నారు ఎప్పుడన్నమాట? తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు? కొన్ని పదార్థాలు పెడతారు అక్కడ. ఎందుకు పెడతారు?
ఎందుకు ఎడతారు? తింటారు. వాళ్ళు ఎగిసి వచ్చి తింటారని. మరి చచ్చిపోయినాడు ఎలా తింటాడండి? తినడు. అలాగే మనం బాప్తిసంలో క్రీస్తుతో పాటు మనం చనిపోయినాం. మనం ఇంకా శరీర క్రియలు నెరవేర్చాం అన్నమాట. ఇది చెరగపట్టుకుపోయి పౌలుని బంధించేసింది పాపం. ఆయన బాధపడుతున్నాడు అట్లా. మనకు కూడా చెప్తున్నాడు ఆ మాట. తర్వాత ఇప్పుడు చదవండి 24, 23 చదవండి. 23 చెరబట్టి లోపరుచుకొనుచున్నది అయిపోయింది. ఆ. అయ్యో నేనెంత ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములోనకు శరీరము నుండి నన్ను ఎవరు. అది ఇప్పుడు దేని గురించి రక్షణ అంటే ఏంటి? శరీరాన్ని కోరికను ఆపాలి, శరీరంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. ఇదేంటి రక్షణ. రక్షణ అంటే ఇది. శరీరంలో ఉన్న కోరిక, ఇచ్ఛ, శరీర ఇచ్ఛ. అర్థమైందా? 8వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అక్కడ మాట అన్నాడు 24లో. చదవండి, అది పూర్తి చేయండి మీరు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణములోనకు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును అంటాడు. అంటే శరీరము నుంచి విడుదల పొందటమే రక్షణ. నేను ఆ మాట ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇవాళ. శరీరము నుంచి విడుదల పొందటమే మానవునికి రక్షణ. అది అన్నమాట రక్షణ అంటే. శరీరం నుంచి ఏమవ్వాలి? మనం విడుదల పొందాలి. ఈ శరీరం నుంచి విడుదల పొందాలి. శరీరం మనల్ని బంధించింది, కొన్ని కోరికలతో బంధించింది. మంచిగా తినాలనో, మంచిగా ఉండాలనో, మంచిగా మన శరీరానికి సంబంధించిన మన అన్నీ చెయ్యాలనో. అందుకే పౌలు గారు 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. శరీర అనుసారులు అంటే శరీర అనుసారులు అంటే ఏంటండి? వినేవాళ్ళు, శరీరాన్ని అనుసరించేవాళ్ళు. సింపుల్గా మాటలు ఏంటంటే శరీరం చెప్పినట్లు అనుసరించేవాళ్ళు. శరీరానుసారులు, శరీర విషయముల మీద మనసు నుంచుదురు అని ఉంది అక్కడ. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమునై ఉన్నది. అంతేనా ఉంటా అక్కడ? అంతే కదండి. జీవం అంటే రక్షణ. అర్థమైందండి? శరీరాన్ని జయించటమే. చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, చెప్తాను వీలుంటేనే, వచ్చేటప్పుడు మధ్యలో వస్తాయి. కనుక మన సంకల్పం ఇప్పుడు ఈ రోజున ఈ జీవన సంకల్పం, ఈ బాప్తిసం తీసుకోవాలన్నా, మరి తన రక్షణ పొందాలనుకున్నా, ఏమనుకున్నా ఈ సంకల్పము క్రీస్తు చిత్తంలో ఎప్పుడో ఉన్నాడు జీవన్, ఈరోజు లేడు జీవన్. అర్థమవలేదా? ఈ రోజున ఉన్నాడు అనుకుంటే పొరపాటు. ఆయన సంకల్పంలో భూదిగంతంలో ఏర్పమంది జీవాన్ని చూశాడు ఆయన. అర్థమైందండి? జీవాన్ని చూసే ఆయన ప్రణాళిక ఆ రోజునే ఏర్పాటు చేసుకున్నాడు ఈయన రక్షణ కోసం. అర్థమైందా? ఎన్ని సంవత్సరాల ముందే నిన్ను దేవుడిలో క్రీస్తులో చూశాడు ఆయన. క్రీస్తులో నువ్వు కనపడ్డావు ఆయనకి. ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని మహిమపరిచాను. అర్థమైందండి? మహిమ అంటే ఏమీ లేదండి, టు విన్ ప్లస్ ఈ శరీరము, ఈ కండ చూసా, కండ కోరికలు ఎక్కువ. ఈ కండ నుంచి విడుదల పొందటమే, ఈ శరీరం అనే దాని నుంచి విడుదల పొందటమే రక్షణ. అర్థమైందా? ఇంకా కావాలి చెప్తే చాలా మ్యాటర్ ఉన్నది, కానీ మీకు కొద్ది చాలు. తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రక్షణ అంటే ఏమిటంటే శరీరం నుంచి విడుదల పొందటం, శరీర క్రియలు, శరీర ఆశలు. ఇప్పుడు మళ్ళీ చదవండి, ఎఫెసీలకు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇందాక చదివాడు మనాడు, అనిల్ గారు చదివాడు 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చారు. చనిపోయిన తర్వాత, పుట్టిన తర్వాత పిల్లోడు ఎవరి మీద ఆధారపడతాడు చెప్పండి? పుట్టిన వెంటనే
తల్లి మీద ఆధారపడతాడు, తల్లి పాలు మీద ఆధారపడతాడు. నువ్వు పుట్టిన తర్వాత కూడా వాక్యం మీద పాలనే వాక్యం అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును మాని సమస్తమైన కపటత్వమును ఆ. వ్యభిచారమును మాని అసూయను సమస్త దోష మాటలను మాని ఆ, కొత్తగా జన్మించిన శిశువులను పోలివ వారై ఆ, నిర్మూలమైన ఆ. నిర్మలమైన వాక్యమును వాక్యమును పాల వలన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. రక్షణ పొందాలి, రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఒక సొత్తు అయిపోయేది కాదు. రేపు బాప్తిజం తీసుకున్నంతనే నీ రక్షణ అయిపోలేదు. రక్షణ ఎప్పుడు వరకును? మరణం వరకు నమ్మకంగా ఉండడు నువ్వు రక్షించబడదు అంటాడు ప్రకటన 2:10. మరణం వరకు నమ్మకం ఉండాలి, మరణం వరకు దేవుణ్ణి విశ్వసించాలి, మరణం వరకు దేవుణ్ణి నమ్ముకుని బ్రతకాలి. కనుక రక్షణ అంటే మొట్టమొదటిది ఏంటంటే శరీర విడుదల. అంతే. ఈ శరీరంలో ఉన్నది దీన్ని విడుదలగా బ్రతకాలి. చాలా కష్టం ఇది, మామూలు సింపుల్ మాట కాదు ఇది, చాలా కష్టం అండి. చెప్తున్నాను, నీకే కాదు యములు కూడా జీవించలేరు. అందుకే యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ విడుదల పొందలేకపోతున్నారు. చిన్నగానో పెద్దగానో ఏదో కొంత అనుకోవడం, మాట ద్వారానో ఆలోచన ద్వారానో ఏదో చేసేస్తున్నారు వాళ్ళు. క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన మరణంలోనికి పాలు ఉండాలి మనకి. ఆయన ఎలాగ పరిశుద్ధుడిగా ఉండి చనిపోయినాడో, తిరిగి లేచాడో, ఆ పరిశుద్ధతలోనే ఎత్తబడ్డాడు, ఆ పరిశుద్ధలోనే సమాధిని గెలిచాడు. మనం కూడా పరిశుద్ధంగానే జీవించాలి. అర్థమైందండి? శరీరము మాత్రము ఒక్కటే ఒక చెప్పదలుచుకున్నాను. రక్షణ అంటే శరీర విడుదల, శరీర కోరికల విడుదల. శరీర విడుదల కాదు, శరీర విడుదల అంటే చచ్చిపోవటం. శరీర కోరికల విడుదల, శరీర ఇచ్ఛల విడుదల. రోమపత్రిక 13:14-13 మాట అంటాడు. 13:14 రోమ 13:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర రేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని ఉన్నది. నువ్వు తప్పు చదువు. చేసుకొనకుడి, అది అన్నమాట విడుదల. రక్షణ అంటే అంతే, నథింగ్. రక్షణ అంటే అదే. శరీరాన్ని జయించాలి. అది జయించటానికి మనలాగా ఈ లోకంలో పుట్టిన యేసుక్రీస్తు ఎన్ని రోజులు పట్టింది తెలుసా? ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు పట్టింది. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయనకి కొండ మీదకి, అరణ్యంలోకి తీసుకుపోయాడు. 40 దివసాలు ఉపవాసం ఉన్న తర్వాత గెలిచాడో లేదని అపవాదిని దూతగా పంపితే అపవాది వచ్చి అడుగుతుంది, నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్ళన్నింటినీ రొట్టెలుగా తీసుకుని తినేయి అంటుంది. ఆయన లోబడితే అయిపోయినట్టే. ఆయన ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాట. అది శరీర కోరిక జయించటం అంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, తర్వాత కూడా ఎప్పుడు క్రీస్తే మనకి ఉదాహరణ. క్రీస్తు అడుగు జాడల్లో నడాలి మనం. క్రీస్తులాగా బ్రతికితే క్రైస్తవుడు, క్రీస్తులాగా బతకపోతే క్రైస్తవుడు కాదు. లోకంలో బతికిన లోకస్తుడు అంటారు. అర్థమైందండి? కనుక శరీర విడుదలే రక్షణ. ఒక సింపుల్ మాట అర్థమైందా లేదా నీకు? చాలా ఉన్నాయి దీని గురించి, ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నీకు అంత హీట్ ఎక్కి పరిస్థితి నేను చేయను. కనుక కొంచెం లోతుకి వెళ్తే చాలా మాటలు ఉన్నాయి, కానీ అంత ఎక్కువ వద్దు, టూకీగా అర్థమైతే చాలు. రక్షణ అంటే ఏమీ లేదు, శరీర కోరిక విడుదల. రక్షణ పొందామని చెప్పుకుని బోధ చేసేవాళ్ళు కూడా ఈ రోజున జయించలేకపోతున్నారు. అది మాత్రం సత్యం. నేను కూడా జయించను అనుకుంటున్నావేమో, నువ్వు జయించగలం.
పౌలు అంతటి వాడే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి శరీరమునకు లోనగు మరణము నుండి నన్ను ఎవరు విడిపించును, ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని యేసుక్రీస్తుతోనే ఉండాలి. తల్లి పాలు ఇస్తున్నట్టు తల్లి మీదే ఆధారపడి తాగుతాడు వాడు. తల్లి పాలే తాగి బలపడతాడు. మనం వాక్యం పాలు చదువుతుంటే మరి దుష్టుడు మనకి దూరంగా ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడు దాంట్లోనే ఎదగాలి, మనం వాక్యంలోనే ఎదగాలి, వాక్యంలోనే జీవించాలి, వాక్యానుసారమైన జీవం ఉండాలి మనకి. కనుక శరీరం విడుదలే రక్షణ, మొట్టమొదటి పాఠం. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు చెప్తే నీకు ఎక్కువైపోతాయి. శరీరం విడుదల రక్షణ, అర్థమైందా? పోనీది అర్థమైందా? శరీర విడుదల అంతే. శరీర విడుదల పొందితే రక్షణ పొందినట్టే. శరీర విడుదల అంటే శరీరం చచ్చిపోమని కాదు, శరీర కోరికలు విడుదల, శరీర ఇచ్చలు అన్నాడు. అది శరీర ఇచ్చలు వేరే, ఆత్మ ఇచ్చలు వేరే. ఆత్మ ఇచ్చలు ప్రార్థనకి వెళ్దామంటుంది, శరీర ఇచ్చలు పెళ్ళికి వెళ్దామంటుంది. అంతేనా? సంతోషానికి వెళ్దామంటుంది, ఫ్రెండ్స్తో తిరుగుదామంటుంది, ఎంజాయ్ చేద్దామంటుంది, ఇంకొక వినోదం చూస్తానంటుంది. ఇది శరీరమైనటువంటి కోరిక. ఇది ఆత్మ ఇచ్చే దేవుని వాక్యాన్ని చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రేయర్కి వెళ్దాం, ఇంకొక చర్చికి వెళ్దాం. ఇది ఆత్మ విషయాలు. ఆత్మానుసారులు ఎలాగుంటారు, శరీరానుసారులు అలాగుంటారు. దీని నుంచి విడుదల పొందటమే బాప్తిస్మము. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా మరణించాడో మనం బాప్తిస్మం ద్వారా శరీరాన్ని పూడ్చిపెట్టేయాలి. జల సమాధిలో పూడ్చిపెట్టి తిరిగి లేచినవాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు చెప్పినట్టు ఉన్నాను. మన సైడ్ కాలువలు ఎక్కువ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, మీరు చిన్నప్పుడు అక్కడే ఉన్నారు. కాలువలు ఉంటాయి. మీ ఇంటి పక్కన కూడా కాలువ ఉంది కదా, మీ ఇంటి పక్కన కూడా కాలువ ఉన్నది. కాలువ అంటే ఇలాగా నీరు ఉంటుంది ఎప్పుడని. మన దగ్గర బాప్తీసాలు ఇస్తుంటే కాలువలో ఇచ్చేవారు ఎక్కువ. అయితే ఈ మురికాల్లో చెత్త చెదారం పడేస్తారని పెద్ద కాలువలకు తీసుకెళ్ళేవారు. మీ ఊర్లో ఎక్కడ ఉంది పెద్ద కాలువ? గుడివాడలో ఉందా? పెద్ద కాలువ ఉందా? ఇలా ప్రవహించి వెళ్ళిపోతుంది, చెత్త ఉండదు దాంట్లో, చెత్త ఉండదు దాంట్లో, ఫ్రెష్గా ఉంటుందని అలాంటి దాంట్లో ఇచ్చేవారు. ఒకడు బాప్తీసం తీసుకుంటున్నాడు, ఓ రామయ్య అనే ఆయన బాప్తీసం తీసుకుంటున్నాడు. పాస్టర్ గారు ఇద్దరు దగ్గర గారు బాప్తీసం ఇస్తున్నారు. పిల్లలు సంఘం అంతా చూస్తుంది. చూస్తున్న వెంటనే బాప్తీసం తీసుకుంటున్న వెంటనే, బాప్తీసం ఇలా తీసుకుని ఇలాగ వేసిన వెంటనే, ఇలా లేపిన వెంటనే ఒకటి వెళ్ళిపోతుంది. ఆడి జేబులో నుంచి ఒక చుట్ట వెళ్ళిపోతుంది. పిల్లలందరూ చుట్టదిగో అన్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? మళ్ళీ వెళ్ళిపోయినావు. నువ్వు అంత లోతుకి వెళ్ళొద్దు, సింపుల్గానే చెప్పాలనే కథ చెప్పాను. కథ ఎందుకంటే అర్థం అవటానికి చెప్పేది అంతే, లోతుకి వెళ్ళొద్దు. నువ్వు కథ ఎందుకు చెప్తారో అర్థం అవటానికి చెప్తారు. చుట్టెవరిది అయి ఉంటుంది చెప్పి, ఇద్దరు ఉన్నారు అక్కడ. పాస్టర్ గారిదా, రామయ్యదా? రామయ్యది కదా. రామయ్య ఏమన్నాడు తెలుసా? నాది కాదు అన్నాడు. అంతే. మరి ఎవరిది అయి ఉండాలి? అయి ఉండదా? ఏందిరా రామయ్య ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు పాస్టర్ గారు. అవునయ్య గారు, ఇప్పుడు వరకు నాది, అది ఈ క్షణము నుండి అది నాది కాదు, అది నాకు అవసరం లేదు, ఇక నా నుండి వెళ్ళిపోయింది దూరంగానే, అది తేలిపోయింది, అది బాప్తిసం. అర్థమైందా? కొంచెం ఇన్సిడెంట్ అయినా అర్థమైందా? పోనీ కథలు అందుకే చెప్తారు. కథలు ఎందుకు చెప్తారంటే అర్థమయ్యే రీతిలో ఎక్కాలని. అర్థమైందా? అప్పుడు వరకు ఆడిది, ఆడి చుట్టదాగేవాడాడు. ఆ రోజు నుంచి అది ఏమైంది, అడికి నుండి దూరం అయిపోయింది. మనకు అలాగే శరీర కోరికలు, శరీర ఇచ్చలు కూడా త్యజించటమే బాప్తిసం. ఎలా త్యజించాలో, ఎలా పొందాలో తర్వాత చెప్తా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. మాకు ఈ లోకంలో ఒక శరీరాన్ని అమర్చావు. ఈ శరీరంలో ఉన్న మమ్మలను, శరీరాన్ని జయించాలని ఒక నాయన పోరాటం పెట్టావు. ఇదిగో నాయన, యవన బిడ్డ జీవన్ని బట్టి, అనిల్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం. ఆ బిడ్డలు యవన ఇచ్చలు, యవన కోర్కెలు, యవన తలంపులు, యవన ఉద్దేశాలు మేము కలిగి ఉంటాం. ఎందుకంటే శరీరం అటువంటిది. ఎంత భయభక్తుల్లో పెరిగినా శరీరం మాత్రం కోరికలతో నివసించేదే.
ఆ కోరికలను త్యజించి శరీరానుసారముగా మరి ఉన్న మమ్మలను శరీరము నుంచి విడుదల పొందే బాప్తిసం పొందాలని బిడ్డ ఆశ కలిగి ఉన్నాడు. అవును నాయన, శరీరం ఇచ్చింది నువ్వే, శరీరంలో కోరిక పెట్టింది కూడా నువ్వే. ఆ కోరికను త్యజించినప్పుడే నా కుమారుడైన క్రీస్తు లాంటి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు అవుతాడు అని చెప్పావు నాయన. అవును, కనుక మేము నాయన ఆ మాటలు విన్న మాటలు మర్చిపోకుండా జీవన వాటిని గ్రహించి శరీర క్రియలను, శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను జయించటానికి సహాయం చేయమని నాయన, బాప్తిసం పొందాలనే ఆశ కలిగి ఉన్న ఆయన ఆత్మానుసారంగా జీవించాలి అనంటే శరీర క్రియలను చంపినప్పుడు మాత్రమే మేము ఆత్మానుసారులుగా జీవించగలం. శరీర ఆలోచనలు, శరీర ఉద్దేశాలు చంపుకొనుటకు ఇక నుండి అదే బాప్తిసం అని నమ్మటానికి సహాయం చేయమని, దాన్ని సంపూర్ణంగా ఆయన లేఖనము ద్వారా మీరు వివరించి విడమర్చి ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఒక్క మాట మనం నేర్చుకున్నాం. ఏంటి ఇవాళ? ఒక్కటే, శరీర క్రియలు చంపటమే బాప్తిసం.